హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని 36వ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆశ్లేష నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి వారికి చెందుతాయి. ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. గణము రాక్షస గణము. శ్లోకము స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధరః. స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధరః. స్కందః స్కందధరః దుర్యః వరదః వాయువాహనః వాసుదేవః బృహద్భానుః ఆదిదేవః పురంధరః. తాత్పర్యం: అమృత రూపంగా ప్రవహించువాడు, ధర్మాన్ని నిలుపువాడు లేదా అగ్నిదేవుని రూపంలో కుమారస్వామిని ధరించినవాడు, సమస్త భూతాల సృష్టి స్థితి లయల భారాన్ని వహించువాడు, వరములను ప్రసాదించువాడు, ఆవహుడు మొదలగు సప్తవాయువులను చలించినట్లు చేయువాడు, సర్వభూతాలలో వసించి ప్రకాశించేవాడు, మహాతేజోవంతములైన కిరణాలు గలవాడు, దేవతలందరికీ మూలపురుషుడు లేదా సర్వానికి కారణభూతుడైన దైవము, దేవతల శత్రువులైన అసురుల పురాలను ధ్వంసము చేసినవాడు శ్రీమన్నారాయణుడు.